అయ్యా మాధవ, ఇది నీకు తగునా? మేము లోక సంబంధమైన అన్ని బంధాలు తెంచుకుని నీ దగ్గరకు వచ్చాము. మా భర్తలు, పిల్లలు, చుట్టాలు వద్దంటున్నా పట్టించుకోకుండా వచ్చాము. ఇప్పుడు మేము తిరిగి వెళ్ళినట్లయితే వారు మమ్ములను గ్రహిస్తారా? గ్రహించకపోతే మేము ఉభయభ్రష్టులమవుతాము కదా. మేము నీ కైంకర్యం చేసుకుంటూ నీతోనే ఉండిపోతాము అన్న గోపికల మాటలను విని జగదీశ్వరుడు ఇలా అంటున్నాడు. నా సమీపముననున్నారంచు అలుగరు బంధులు, భ్రాతలు, పతులు, సుతులు, మిమ్ము దేవతలైన మెత్తురంగనలారా, నా దేహ సంగంబు నరులకెల్ల సౌఖ్యానురాగ సంజనకంబు కాదు, ముక్తి ప్రదాయకము. నా కీర్తనమున దర్శనాకర్ణన ధ్యానంబులను కర్మబంధ దేహంబున బాసి మీరు మానసంబులు నాయందు మరగచేసి నన్ను చేరెదరట మీద నమ్ముడనుచు పలికి, వారలు తెచ్చిన భక్షణాదులు ఆప్తవర్గంబుతో హరి ఆరగించే. అమ్మలారా, నా దగ్గరకు వచ్చిన కారణంగా మీ పతులు, చుట్టాలు, అన్నదమ్ములు, కొడుకులు మీ విషయంలో కోపగించరు. నా దేహం మీద తగులం పెట్టుకోవటం వలన ఎవరికీ భౌతిక సుఖము, అనురాగము కలగవు. కాని అది పునర్జన్మలేని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నా గుణాలను పాడుకుంటూ ఉన్నందువలన, వినటం వలన, ధ్యానించటం వలన కర్మములకు కట్టుబడి ఉన్న దేహం వదిలిపోయిన తరువాత మీరు నాలో ఒక్కటిగా అయిపోతారు. మీ మనస్సులు నాలో లీనమైపోతాయి. ఈ నా మాట నమ్మండి అని పలికి కృష్ణుడు వారు తెచ్చిన భోజన పదార్థాలన్నింటినీ చెలులతో పాటు సంతృప్తిగా అరగించాడు.